హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ హోమ్ మేడ్ ఫుడ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ట్రూటీ ఫ్రూటీతో కేక్ ఎలా రెడీ చేయాలో, ఇంట్లోనే ఈజీగా 2 ఐటమ్స్తో ఎలా రెడీ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇది నో ఎగ్ అండి, ఎగ్లెస్ కేకు. చాలా ఈజీగా స్పాంజ్ కేక్ అండి, చాలా స్పాంజ్ మెత్తగా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం మనం ట్రూటీ ఫ్రూటీ, అలాగే మైదా, ఆయిల్, వెనిలా ఎసెన్స్ అండ్ షుగర్ పౌడర్, బటర్, ఈ ఐటమ్స్ తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బౌల్ తీసుకుని అందులో మైదా పిండి వేసుకోవాలండి. మైదా వేసుకొని షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఎంత అయితే మైదా తీసుకుంటున్నామో అదే క్వాంటిటీతో షుగర్ పౌడర్ కూడా తీసుకోవాలండి. ఈ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా, షుగర్ పౌడర్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మైదా షుగర్ పౌడర్ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు. మీరు కావాలంటే షుగర్ తీసుకుంటే కొంచెం బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. నేను షుగర్ పౌడర్ తీసుకున్నానండి. షుగర్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి స్పూన్తోనే కలుపుతున్నాను. బాగా మొత్తం కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం బటర్ వేసుకుందామండి. బటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఇది ఇంట్లో బటర్ అండి, ఫ్రెష్ బటర్ అన్నమాట, అదే యాడ్ చేస్తున్నాను. హోమ్ మేడ్ బటర్ అండి ఇది. కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది కేక్. ఇలాగ బటర్ వేసుకుని బాగా కలుపుకోండి. హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదండి, దాంతో బ్లెండ్ చేసుకోండి. అలాగే ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను నేను. ఇలాగా హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసిన తర్వాత కొద్దిగా మిల్క్ కూడా తీసుకుంటున్నానండి. మిల్క్ ఒక కప్ మిల్క్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ లేదా ఒక గ్లాస్ మిల్క్ తీసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మిక్సర్ అంతా బాగా కలిసేట్టుగా అదిగోండి, బ్లెండర్తో కానీ చేతితో కలుపుతారు, స్పూన్తో కానీ బ్లెండ్ చేసుకోండి. నేను బాగా కలుపుతున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, బాగా ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ట్రూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోండి. బాగా ఎక్కువసేపు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ట్రూటీ ఫ్రూటీ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకుందాం.
బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం కేక్ బౌల్ తీసుకుని చుట్టూరు బటర్ బాగా అప్లై చేసుకుని ఆ కేక్ బౌల్ అంతా బటర్ బాగా అప్లై చేసుకుందామండి. మొత్తం సైడ్ ఎడ్జెస్ మిడిల్లో కూడా బాగా బటర్ అప్లై చేసుకుని ఈ బ్యాటర్ని అంతా ఇందులో యాడ్ చేసుకోవడమే అండి. ఇందులో యాడ్ చేసుకుని పైన మనం కొంచెం గార్నిష్ కోసం రిమైనింగ్ ఉన్న ట్రూటీ ఫ్రూటీని వేసుకుందామండి. వేసుకుని ఓవెన్లో 180 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ టైం పెట్టుకొని మనం బేక్ చేసుకుందాం. అదిగో చూస్తున్నారు కదండి, బేక్ అవుతుంది. ఇప్పటికీ 19 మినిట్స్, ఇంకా రిమైనింగ్ 19 మినిట్స్ ఉంది. ఇంకా అదిగోండి రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే స్పాంజ్ కేక్ అలాగే ట్రూటీ ఫ్రూటీ కేక్ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దీనికి ముందు ఉన్న వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. చూసి నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మళ్ళీ మీ ముందుంటాను. ఓకే, అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.